ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియోలో అయితే నేను ఫుల్ సౌండ్తోనే వీడియోని ప్లే చేయలేకపోయాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి. మీరు కనుక ఫుల్ సౌండ్తో వీడియో అనేది చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. నేనైతే అక్కడ మీకు హెచ్డి క్వాలిటీలో ఈ విధంగా పిక్స్, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే చేయండి. ఇప్పుడైతే ఒకసారి ప్రివ్యూ వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా మీరు. ఇంక్ స్టైల్లో అయితే ఒక లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకున్నాం. సో ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను ఈ వీడియోని ఎలా చేశానో మీకు అర్థమైతే అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అలర్ట్ మోషన్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్ లేకుండా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ యాప్ పైన ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అనేది అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా మ్యూజిక్ ఉండి ఎలా లిరిక్స్ అయితే రాసుంటాయి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి, మీడియా పైన ట్యాప్ చేసి నేను కొన్ని స్ప్లాష్ పెయింట్స్ ఫొటోస్ అయితే మీకు ఇస్తాను. ఆ ఫొటోస్ అయితే మీరు యాడింగ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో అయితే యాడింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ అనేది యాడింగ్ అయితే చేసుకుంటున్నాను. యాడింగ్ అయితే చేసుకుని ఇలా ఎండింగ్ వరకు వచ్చేసి ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇలా ఎక్స్టెండ్ సింబల్ మీద ట్యాప్ చేసి ఎండింగ్ వరకు కూడా ఎక్స్టెండ్ అయితే అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ షేప్స్లో ఏదో ఒక షేప్ చేసుకుని పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసి ఆ లేయర్ని కూడా ఎండింగ్ వరకు జరుపుకొని ఇలా ఎక్స్టెండ్ అయితే చేసుకున్న తర్వాత ఈ లేయర్ అనేది మీరు బాగా కిందకైతే పెట్టుకోండి. అన్ని లేయర్స్ కంటే కిందకైతే పెట్టుకోండి. మ్యూజిక్ పైకి అయితే తీసుకొచ్చి పెట్టుకుని ఆ లేయర్ యొక్క కలర్ మాత్రం ప్యూర్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్ప్లాష్ పెయింట్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా కిందకైతే తీసుకొచ్చి పెట్టుకోండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు షేప్ అయితే యాడ్ చేసుకుని కదా, షేప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సైడ్కి 3 ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, 3rd ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మధ్యలో ఉన్న ఆప్షన్ అయితే ఒక 90 to 95 మధ్యలో అయితే పెట్టుకోండి. మనకు అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ స్ప్లాష్ పెయింట్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి పైన బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్తో తీసుకుని ఒపాసిటీ అనేది కొంచెం పెంచండి, 10 అలా పెట్టుకుని ఆ స్ప్లాష్ పెయింట్ మీద ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒక 80 to 90 మధ్యలో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి డార్క్ ఎండ్లోకి వెళ్ళి మల్టిప్లై మీద ట్యాప్ చేయండి. మీకు అనేది ఈ విధంగా కింద పెట్టుకునే షేప్లో మీకైతే కలర్ అనేది కలిసిపోతుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఫోటో ఆ కలర్కి సూట్ అయ్యేలాగైతే ఉండాలి. అది కూడా పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. నేనైతే మీకు ఆల్రెడీ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే ఒక వీడియో అయితే చేశాను. అది మన ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని అయితే చూసి పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే పిఎన్జీ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని కూడా ఇలా కిందకైతే తీసుకొచ్చి పెట్టుకుని మూవ్ ట్రాన్స్ఫార్మ్ ట్యాప్ చేసి ఇలా చిన్నగా అయితే చేసుకోండి. కింద ఉన్న ఇంక్ ఫోటోని కూడా కొద్దిగా పెద్దగా అయితే చేసుకోండి. ఈ విధంగా ఆ ఫోటో అనేది ఈ విధంగా కొంచెం పెద్దగా చేసుకుని ఆ ఫోటో దగ్గర మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి పైన సెర్చ్ బార్లో WIP వైప్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. దీన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ తీసుకుని ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఎండ్ని ఈ విధంగా లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసి యాంగిల్ తర్వాత యాంగిల్ 90 degrees అనేది రొటేట్ అయితే చేసుకోండి ఈ విధంగా.
90 degrees అనేది రొటేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫెదర్ అనేది పెంచుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ ఎండ్ అనేది ఇంకా కొద్దిగా అయితే తగ్గించండి. మీకు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేసి తర్వాత మళ్ళీ ప్లస్ మెంబర్ ట్యాప్ చేసి షేప్స్లో మళ్ళీ ఇంకొకసారి షేప్ సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసి ఇలా ఎండింగ్ వరకు తీసుకుని లేయర్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసి అక్కడ స్ప్లాష్ పెయింట్ ఫోటోకి ఏ కలర్ అయితే మీకు సూట్ అవుతుందో ఆ కలర్ని సెలెక్ట్ అది చేసుకోండి. సెలెక్ట్ అది చేసుకుని ఒపాసిటీ అనేది 0 అయితే పెట్టేసుకోండి. 0 అంటే ఒక 10-12 అలా పెట్టుకుని ఓకే 8-9 ఆ మధ్యలో పెట్టుకుని మీరు ఇలా కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ కలర్ సెట్ అవుతుందో ఇంకైతే ఈ బ్లూ కలర్ సెట్ అవుతుంది కాబట్టి నేను బ్లూ కలర్ పెట్టుకున్న తర్వాత ఈ లేయర్ని కూడా ఈ విధంగా కిందకైతే తీసుకొచ్చి పెట్టుకోండి. ఇలా కిందకి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఉన్నాయి కదా మనం యాడ్ చేసిన షేప్స్ ఇంకా ఫోటో స్ప్లాష్ పెయింట్ ఆ 4 లేయర్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పైన మనకి 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా గ్రూప్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్కి యానిమేషన్ అయితే పెడదాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ అయితే చేసుకుని అక్కడ ఫస్ట్ ఉన్న టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ ఉన్న టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా దాని మీద ట్యాప్ చేసి ఇందులో టెక్స్ట్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోండి. మీకు అనేది ఈ విధంగా టెక్స్ట్ కలర్ అయితే మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ టెక్స్ట్ మీద ఒకసారి ట్యాప్ చేసి మీ ఫింగర్స్తో ఈ విధంగా ఎక్కడైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి అయితే మీరు అయితే మూవ్ చేయొద్దు. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అక్కడ మనకు కలర్ సెట్ కావట్లేదు కాబట్టి టెక్స్ట్ మీద ఒకసారి ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా అక్కడ నేను మీకు నచ్చిన కలర్ని మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నచ్చిన కలర్స్ ఏవైతే వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి అక్కడ సరిపోయేలాగా. లేదంటే ఇక్కడ మీకు 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్కి థర్డ్ దాని మీద ట్యాప్ చేసి ఇలా మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ సెట్ అవుతుంది బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి ఆ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద ఒకసారి ట్యాప్ చేసి ఆల్రెడీ ఎఫెక్ట్ యాడ్ చేసిన టెక్స్ట్ గ్రూప్ మ్యూజిక్ లేయర్ ఈ 3 ఆఫ్ చేసుకుని మిగతా అన్ని లేయర్స్కి పేస్ట్ చేసుకోవాలి. సో డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసి టెక్స్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. మీకు అనేది ఈ విధంగా అన్ని లేయర్స్కి కూడా ఆ ఎఫెక్ట్ అనేది యాడింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఒక షేప్ అయితే నేను ఇచ్చాను ఆ షేప్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుని మీరు ఏదైతే గ్రూప్ చేసుకున్నారో గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. మీకు అనేది ఈ విధంగా యానిమేషన్ కూడా వస్తుంది. మూవింగ్ అవుతూ ఒక యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంక్ స్టైల్లో రావాలి కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేసి నేను ఒక వీడియో ఇస్తాను దాన్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. మీకు అనేది దాన్ని ఇంక స్టైల్లో అయితే వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ట్రిమ్ మీద వేసుకోండి మీరు. సో ఇప్పుడు మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను మీకు ఇంకా డిఫరెంట్ స్టైల్లో వీడియోస్ అయితే చూపించాను కదా. సో అలా కూడా మీరు అయితే చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్తో. సో మీకు ఏమైనా డిఫరెంట్గా కలర్స్ అవి కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి స్ప్లాష్ పెయింట్స్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా అంటే చాలా రకాలైతే వస్తాయి. సో మీరు ఏదైతే ఏమైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది. ఇప్పుడు మన వీడియో అయితే కంప్లీట్ అయింది కాబట్టి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.